15% టోటల్ 59 చేసి ఉపకులాలకుంటే మరి గ్రూప్ 1కి రెల్లి. శ్రీ శక్తి పథకం మహిళల గౌరవం భద్రతకు సంకేతమని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర వ్యాప్తంగా 200 లక్షలకు పైగా మహిళలకు లబ్ధి చేకూరింది. గర్భిణీల కోసం పోషకాహారం, విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు, స్వయం ఉపాధికి రుణ సహాయంతో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారని చెప్పారు. జగన్ మహిళలపై పగతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీ శక్తి పథకం ఉచిత ప్రయాణమే కాదు, భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. మీరు ఇంటాగెళ్ళలేదు, రచ్చాగెళ్ళలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. మీకు బాధ ఉంది, కాదనట్లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసు వెళ్ళగొక్కుంటే ఈ 11 కూడా ఉండవు. మీకు బాధ ఉంది, మీరు ఓడిపోయారని ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు? అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అట్లాంటి ప్రజల మీద అక్కసు వెళ్ళగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి, నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గులివెంద గింజ వెనక్కి ఎప్పుడు నలుపు పెరగదంట, బయట మాట్లాడుతూ ఉంటది. కాబట్టి కామెడీగా అనిపిస్తాయి రాజ్యాంగం గురించి, విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటే. 250 కేవలం పెన్షన్ 250 పెంచడానికి మీకు ఒక